ఇది ఎంట్రీ పాయింట్ ఆఫ్ డామ్ షూర్ క్వశ్చన్. ఇది టెంప్లెట్ అంటే ఏంది, టేబుల్ అంటే ఏందని గుర్తుపెట్టుకో. టెంప్లెట్ అంటే చెప్పు. టెంప్లెట్ నథింగ్ బట్ వర్క్ ఏరియా. ఇట్ విల్ హోల్డ్ సింగిల్ రికార్డ్. ఇట్ విల్ హోల్డ్ ద ఫిక్స్డ్ వాల్యూ చెప్పు. ఒక టేబుల్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఇంటర్నల్ టేబుల్. ఇట్ విల్ హోల్డ్ ద మల్టిపుల్ రికార్డ్. ఇట్ విల్ కంటిన్యూ ద అవుట్పుట్ ఇన్ ద నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి అంతే. రెండు వర్డ్స్, అందుకని ఎక్కువ అవసరం లేదు. అది ఇలా క్రియేట్ చేస్తావు అన్నమాట. నీకు ఎగ్జాక్ట్ గా ఒకసారి నీ కంప్యూటర్ లో వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదువుతా. వర్డ్ డాక్యుమెంట్ సెర్చ్ కూడా చదువుతా. నీకు లుక్ అండ్ ఫీల్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తా. అసలు ఎగ్జాక్ట్ గా రిక్వైర్మెంట్ ఏ విధంగా వస్తాయని. వర్డ్ అని టైప్ చేయి. ఓపెన్ చేసే ముందు వర్డ్ ఓపెన్ కొట్టు. ఓపెన్ అని కొట్టు. అది లేదు సార్, సైన్ ఇన్ అవ్వలేదు అది. ఏం కాదు. సైన్ మన సైన్ ఆప్షన్ కోసం కాదులే. నీ కంప్యూటర్లో ఎక్కడైనా సరే జస్ట్ వర్డ్ అని టైప్ చేసి ఓపెన్ కొట్టు. నీకు ఒక ఓపెన్ అని కొట్టు. ఒక్క నిమిషం. ఇక్కడ ఆగు. కింద నీకు రైట్ సైడ్ చూడు, మోర్ టెంప్లెట్స్ అని చూడు. కింద రైట్ సైడ్ క్యాన్సిల్ కొట్టేసి స్కిప్ కింద చూడు, స్కిప్ సైన్ ఫర్ నవ్ అని. నీకు రైట్ సైడ్ క్యాన్సిల్ కొట్టి అక్కడ మోర్ టెంప్లెట్ కొట్టినా. మోర్ టెంప్లెట్ అని నెక్స్ట్ కొట్టు. ఇగ్నోర్, క్లోజ్ ఆప్షన్ ఉందా? డోంట్ సెండ్ ఆప్షన్ లేదని కొట్టు. డోంట్ సెండ్ అని కొట్టు. ఏం లేదు, నీకు కొన్ని ప్రీ ఫార్మేట్ అయి కాదు. మోర్ టెంప్లెట్ అని చూడు రైట్ సైడ్. మోర్ టెంప్లెట్స్ అని ఉందా రైట్ సైడ్? యారో మార్క్ ఆడగొట్టు. క్లిక్ కొట్టాడు. సరే, గూగుల్ పేజ్ ఓపెన్ చేస్తా. బ్రౌజర్ ఓపెన్ చేయి. నీకు లుక్ అండ్ ఫీల్ నేను చూపిస్తా ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది రిక్వైర్మెంట్ అనేది. ఆ పేజీలో ఇన్వాయిస్ అని ఓపెన్ చేయి. ఇన్వాయిస్ టెంప్లెట్స్ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. ఇన్వాయిస్ ఓపెన్ చేయమంటారు సార్ ఏమన్నా? హలో 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 సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, సిగ్నల్ తక్కువ ఉంది. రైట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ చూడు, ఇన్వాయిస్ డేట్ అని. అది కాదు, కింద రెండో రోలో దాని పక్కన ఇంకో బాక్స్ చూడు. బిల్ టు షిఫ్ట్ అని ఉందా? బిల్ టు షిఫ్ట్ అని. దీని టెంప్లెట్ అంటాం. ఓకే, కింద దాన్ని ఐటమ్ డేటా అంటాం, కింద దాన్ని టేబుల్ అంటాం. ఇది టేబుల్. ఓకే. ఇప్పుడు మనం చేసాం టెంప్లెట్ అంటే ఈ విధంగా చేసింది. మనం సెల్స్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఓకే, మనం ఇప్పుడు ఒక సెకండరీ విండో టెంప్లెట్ కొట్టి దాంట్లో లైన్ C1 C2 పెట్టాం కదా, సెల్ 1 సెల్ 2 అని. అది అది టెంప్లెట్. ఇక్కడ చూడు, బిల్ టు అనేది ఉంది, ఒక అడ్రస్ ఉంది కదా. అది అందుకని దీని ఏంటంటే ఇది ఫిక్స్డ్ వాల్యూ మాట. ఇది ఒక రికార్డ్ కలిగి ఉంటది.
కింద ఐటమ్ డేటా, ఇది టేబుల్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇలా మనకి రిక్వైర్మెంట్ ఇస్తాడు, ఇలా మనకి రిక్వైర్మెంట్ టెంప్లెట్ ఇస్తాడు. ఆ టెంప్లెట్ పక్కన మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు మనం ఇదే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే సినారియో కూడా మనం డెవలప్. ఇక్కడ ఏముంది, రైట్ సైడ్ ఇన్వాయిస్ అని ఉంది, ఉందా? లెఫ్ట్ సైడ్ ఏముంది, ఒక కంపెనీ పేరు ఉంది, ఉందా? ఇప్పుడు ఆ కంపెనీ అడ్రస్ ఉంటుంది, ఉందా? ఆ కంపెనీ అడ్రస్ లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రానిక్ సబ్ అని కదా, ఎలక్ట్రానిక్ సబ్ అనేది. ఇవన్నీ ఈ డేటా మొత్తం మనము డేటాబేస్ తీసుకొని రావాల, డేటాబేస్ టేబుల్ నుంచి. అర్థమైందా? అంటే మన వాళ్ళకు ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ నుండి డేటా తీసుకున్నాం. మనం రాసాం కదా కిందది, అది విబిఏపి రాసాం కదా. అలా ఒక టేబుల్ నుంచి చదువుతారు వాళ్ళు, దాన్ని బట్టి మనం తీసుకొని రావాలా. ఓకే, అది మనం టేబుల్ నుంచి డేటా తీసుకొని వస్తే సరిపోద్ది. ఓకే సార్. అంటే మనం ఎంటర్ చేయని అవసరం లేదు సార్, డైరెక్ట్ తీసుకోవాలి. మనం రాసాం కదా రిపోర్ట్ ప్రోగ్రామ్ అని. సార్, మనం రిపోర్ట్ రాసినట్టు ఇది క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారు కదా సార్, అవసరం లేదా? ఇది క్యాలిక్యులేషన్స్ సార్. ఇక్కడ మనకి ఇట్లా డిస్కౌంట్ ఫిల్, అమౌంట్ ఫిల్ అని ఉంటాయి. అది లాజిక్ రాయాలి, మనం కోడింగ్ లో లాజిక్ రాయాలా. ఇప్పుడు నీకు డిస్కౌంట్ ఒక ఫీల్డ్ కదా, డిస్కౌంట్ ఫీల్డ్ కదా, ఆ ఫీల్డ్ లోకి మనకి వాల్యూ రావాలి కదా, దానికి సంబంధించి లాజిక్ రాయాలి. ఎలా రాస్తాము, నీ ఒరిజినల్ ప్రైస్, వాడు ఇచ్చిన డిస్కౌంట్ వాల్యూ, ఓకే, అది చూస్తే నీకు ఆ వాల్యూ ఒక వేరియబుల్ పెట్టుకొని ఆ వేరియబుల్ పంపించాలన్నమాట. అర్థమైందని అయిపోయింది. ఇప్పుడు నీకేంది అమౌంట్, ఎంత అమౌంట్ అని టేబుల్లో ఉంది, అవునా? అయిపోయింది, అర్థమైందా? ఎంత అమౌంట్ అని మన టేబుల్లో ఉంది. తర్వాత ట్యాక్స్ అనేది ఒక టేబుల్ ఉంటుంది, ట్యాక్స్ సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. ఈ అమౌంట్ ప్లస్ ఆ టేబుల్ కలిపి క్యాలిక్యులేషన్ చేయాలని చెబుతున్నా. ఆ లాజిక్ మనం రిపోర్ట్ ప్రోగ్రామ్ లో రాయాలా. మనం రాసాం కదా రెండోసారి, అలా రిపోర్ట్ రాయాలని చెబుతున్నా. అర్థమైందా? అది స్మార్ట్ ఫామ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది మనకి సినారియో చూడు. ఇప్పుడు మనం చూసిన ఇమేజ్ రియల్ టైమ్ సినారియో, మనకి అలా వస్తే రిక్వైర్మెంట్ మనకి రియల్ టైమ్ లో అలా వస్తాయి. ఆ డిజైనింగ్ లేఅవుట్ మొత్తం అలా వస్తాయి, మనం ఆ విధంగా డిజైన్ చేయాలా. నిన్న ఇది ఒకటి చేసా సార్. ఇది చూద్దామా సార్, వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. హలో, చూడు ఏముంది, డౌట్స్ ఉంటే చేద్దాం, ఏముందా అంటే. ఇది మీరే చెప్తా అన్నారు. నేను మొన్న ప్రోగ్రామ్ తో పాస్ చేసా, రిపోర్ట్ ప్రోగ్రామ్ తో పాస్ చేసా కదా, గుర్తుందా అంటున్నా. గుర్తుంది సార్. అది ఆ విధంగా డేటా ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నాం, బట్ మనం మాన్యువల్ గా ఎంటర్ చేయకూడదు. ఓకే సార్. కరెక్ట్ వేయాలి, ఫార్మాట్. సార్ ఇది ఫీల్డ్ నేను ఇది లెంత్ 5 తీసుకున్నా సార్, ఇది టేబుల్లో. హలో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం కాదు 20,000 ఎంటర్ చేశారు సార్. ఇప్పుడు మనకు 5 లెంత్ తీసుకున్నారు సార్. హలో, అక్కడ మీరు అది రిమూవ్ చేయకూడదు, అట్లా వాల్యూస్ సార్. అట్లా ఎంటర్ చేయకూడదు అని చెప్తున్నా.
అట్లా ఎంటర్ చేయకూడదు. ఓహో బ్యాక్ రా అక్కడ 0 ఉంది కదా, ఆ 0 చేసి నెంబర్ ఎంటర్ చేయి. ఓహో ఆ 0 చేసి కామాకు ముందు 0 ఉంది కదా, 0 చేసేసి నెంబర్ ఎంటర్ చేయి. ఇవి డిఫాల్ట్ వాల్యూస్ సార్. ఇది నువ్వు డేటా టైప్ కరెన్సీ వాడుతున్నావు అబ్బా. ఎస్ సార్. ఓకే, అవి అందుకని అలా వస్తున్నాయి. అదే సార్, ఇవి డెసిమల్ వాల్యూస్ కదా సార్, ఇవి 2 జీరో. డెసిమల్ వాల్యూస్. నేను ఇది లెంత్ 5 తీసుకున్నా సార్ ఫస్ట్, కానీ 3 క్యారెక్టర్స్ వేస్తుంది సార్. అలా కాదు, అలా అనుకోవద్దు. ఇది మనం మామూలుగా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. మనకి డేటాబేస్ నుంచి తెచ్చుకోవాల్సి కరెక్ట్గా వస్తుంది వాల్యూ టేబుల్ నుంచి. ఓకే సార్. టేబుల్ నుంచి కరెక్ట్ తెచ్చుకుంటే వాల్యూస్ కరెక్ట్గా వస్తాయి. ఇది ఏంటంటే శాంపుల్ కోసం, మన టెస్టింగ్ కోసం అంతే. ఇది అర్థమైందా? అర్థమైంది. ఇది మనం ప్రింట్ చేస్తున్నాం కరెక్ట్గా లేదా అనేది మనం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నీకు ఏమైనా ట్యాక్స్ ఏమైనా ఉందా? ఏమైనా ట్యాక్స్ బిల్ కానీ ఏమైనా క్యాబ్ బుక్ చేసుకున్న బిల్ ఏమైనా ఉందా అట్లా? అదేం లేదు. ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూడు. ఇన్వాయిస్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు అక్కడ చూస్తే ఇన్వాయిస్ ఏముంది? జిఎస్టీ ఒక రేట్ ఉంటుంది, ఒరిజినల్ ప్రైస్ ఒక రేట్ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఒకటి ఉంటుంది. అది మొత్తం కలిపి టోటల్ అమౌంట్ కింద వస్తుంది. వేరే టాపిక్ స్టార్ట్ చేస్తున్నా సార్. ఓకే, డేటా మైగ్రేషన్ అనే టాపిక్ నేర్చుకుందాం. అడోబ్ ఫార్మ్స్ కూడా స్మార్ట్ ఫార్మ్స్ కిందకి వస్తాయా సార్? హలో, అది సపరేట్ సర్వర్ తీసుకోవాలా? సేమ్ ఇలాగే డిజైన్ చేస్తాం, కాకపోతే అది సపరేట్ సర్వర్. ఓకే సార్. నేను ఒక లింక్ ఇస్తాను, అది యూట్యూబ్ నాదే, వాచ్ ఎలా డిజైన్ చేయాలి డెమో. ఈ సర్వర్ లో రాదా సార్? ఈ సర్వర్ రన్ చేయ టీ కోడ్ SFP అని, SFP. ఫామ్ బిల్ వచ్చింది సార్.